బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 700 పేజీల నివేదిక పైన ఈరోజు అసెంబ్లీలో అటు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దానిపైన సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత కూలంకషంగా చర్చించి చర్యలకు ఉపక్రమించే అవకాశం కనబడుతోంది. మరి అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయంటే కేసీఆర్ పై నిజంగానే అసెంబ్లీలో చర్చించి ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నివేదిక ప్రతి రిపోర్ట్ని కూలంకషంగా సభ్యులతో మాట్లాడి అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి అటు ప్రతిపక్ష పార్టీల సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించిన తర్వాత అన్ని ప్రకారంగా లీగల్గా ఒపీనియన్ తీసుకొని చర్యలకు ఉపక్రమించే అవకాశం కనబడుతోంది. అయితే అసెంబ్లీ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తమ పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యేలతో ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. సో ఇప్పటివరకు అటు రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. అసెంబ్లీకి కేసీఆర్ ఎంట్రీ కోసం అటు బీఆర్ఎస్ పార్టీతో పాటుగా అటు కాంగ్రెస్ వర్గీయులు బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేతగా సీట్లో కూర్చుంటే రేవంత్ రెడ్డి వేసేటువంటి కౌంటర్లకి రికౌంటర్లకి కేసీఆర్ ఎలా చూస్తారు, కేసీఆర్ ఏం చెప్తారనే దానిపైన చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ కేసీఆర్ వస్తాడు రాదు అనే దానిపైన ఇంకెవరికి క్లారిటీ లేదు. సో దాదాపుగా రాడు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మీరు చెప్పండి, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి వేసేటువంటి ఆ కౌంటర్లకి రికౌంటర్లు వేస్తారా? రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికని బయటపెడుతూ కేసీఆరే నిర్దోషి అని చెప్పే రకంగా మాట్లాడేటువంటి ఆ మాటలకి కేసీఆర్ రియాక్షన్ ఏంటో మీరు కూడా ఎదురు చూస్తున్నారా? సో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్లో ప్రతిదీ అన్నీ తానై ఎవ్రీ మినిట్ దాంట్లో ఏం రాస్తుందనంటే ఒక అంశంలో ఎవ్రీ మినిట్ ఆయనే దానిపైన సమీక్షించి మినిట్ టు మినిట్ అన్ని అప్డేట్స్ ఆయనే ఇస్తుండేవారు. ఎవరు ఇంజనీర్ ఏం చేయాలి, ఆర్థికవేత్తలు ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఏం చేయాలి, ప్రతిదీ కూడా కేసీఆర్ చెప్పేవాడు. కేసీఆర్ చెప్పడం మూలంగానే కాళేశ్వరం అనేది నిర్మాణం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వ్యాప్కోస్ అనేటువంటి సంస్థ కాదు, వ్యాప్స్కో అనేటువంటి సంస్థ కాదు, కేవలం కేసీఆర్ చెప్పడం మూలంగానే కాళేశ్వరం యొక్క డిజైన్ కూడా గీసారన్నట్టుగానే పెద్ద ఎత్తున ఆ నివేదికల్లో ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి 10 పేజీల నివేదికలో అయితే కనిపించింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి హాజరవుతారా? ఆ కమిషన్ నివేదికని ఏదైనా సమాధానం చెప్తారా? కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి కౌంటర్లకు రికౌంటర్ వేస్తారా చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా? సో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సో కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేటువంటి ఒక పోల్ కూడా ఉంది. సీఎం రేవంత్కు భయపడి రావడం లేదా, వెళ్ళడం వేస్ట్ అని చెప్పి రావడం లేదా, లేదా ఓటమి బాధ వల్ల రావడం లేదా? సో మీ అభిప్రాయం ఏంటి? అక్కడ పోల్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, కేసీఆర్ వస్తున్నాడా లేదా? ఇదే ఇప్పుడు ఒక $1 మిలియన్ క్వశ్చన్. బికాజ్ అసెంబ్లీ సమావేశం అన్నప్పుడల్లా ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది అటు అధికార పార్టీ నేతల్లో కానివ్వండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంతకీ ఎటువంటి సమాధానం దొరుకుతోంది? వస్తున్నాడా రావట్లేదా? ఎగ్జాక్ట్లీ, అంటే ఈరోజు కాళేశ్వరం కమిషన్ పైన అసెంబ్లీలో చర్చ జరగనుంది కాబట్టి కేసీఆర్ వస్తారా రారా అనే దానికి చర్చ. అంటే గత కొంతకాలంగా కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారు. మనం గత కొంతకాలంగా చూస్తూ ఉంటే ఏఏజీ హాస్పిటల్లో చికిత్స తర్వాత యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత రెస్ట్ లో ఉన్నారు ఆయన. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఆరోగ్య కారణాల రీత్యా ఆయన అసెంబ్లీకి హాజరయ్యేటువంటి అవకాశం లేదు. గతంలో కూడా హాజరు కాలేదు. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత సర్జరీ జరిగింది. ఎప్పుడైతే ఆయన కింద పడ్డారో అప్పటి నుంచి ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది కేసీఆర్ది. కాబట్టి దాదాపు హాజరయ్యేటువంటి అవకాశం లేదు. నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ పైన జరిగేటువంటి చర్చ పైన, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కొరత పైన ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేటువంటిది ఒక దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు కేసీఆర్ హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. సో ఈ రోజు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగే సిచ్యువేషన్ కొనసాగుతోంది. అధికార పార్టీ ఏమో కాళేశ్వరానికి సంబంధించినటువంటి నివేదిక పైన చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మొదటి రోజు అసెంబ్లీ కాబట్టి మొన్న రీసెంట్ గా చనిపోయినటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ మాగంటి గోపీనాథ్ కి నివాళులు అర్పిస్తారు. ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసిన తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. అక్కడే హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం
సిద్ధమవుతా ఉంది. ఈ అన్ని నివేదికల పైన రేపు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశం పైన, ప్రతిపక్షాలను నివలెత్తేటువంటి సమస్యల పైన, కాళేశ్వరం నివేదిక పైన ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రభుత్వం సమాయత్తమవుతా ఉంది. ఈ రోజు హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే సభకు హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఈ కాళేశ్వరం పైన వచ్చేటువంటి ఆరోపణల పైన గట్టిగా సమాధానం ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాయిస్ వినిపించాలని మాత్రమే ఈ కేసీఆర్ వీరందరికీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ రోజు సభ కాస్త వాడి వేడిగానే కొనసాగేటువంటి అవకాశం ఉంది. అన్ని వేలు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నివేదికలో కానివ్వండి, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినట్టే 10 పేజీల నివేదికలో కూడా కేసీఆర్ మినిట్ టు మినిట్ అన్ని అప్డేట్ అందించారు. మినిట్ టు మినిట్ ఆయన గైడెన్స్ మూలంగానే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిలే బ్యారేజ్ నిర్మాణం జరిగిందని చెప్పి కూడా ఆ నివేదికలో ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ వైపే అన్ని వేలు చూపిస్తున్నారు కాబట్టి కేసీఆర్ వచ్చి దానికి సమాధానం చెప్పే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఈ రోజు సభ మొత్తం కూడా సింగిల్ ఎజెండాతోనే ఈ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇదంతా చాలా షార్ట్ పీరియడ్ లో కొనసాగేటువంటి సభ. 3 రోజుల నుంచి 5 రోజుల వ్యవధి లోపలనే దీన్ని కుదించేటువంటి అవకాశం ఉంది. సభ క్లోజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కేవలం ప్రత్యేక సమావేశాలు ఇది ఈ సమయంలో ప్రారంభిస్తున్నటువంటి దానికి. ఎందుకంటే స్థానిక సంస్థలకు వెళ్లే కంటే ముందుగానే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం పేరిట జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, దాని పేరిట తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు, ఎక్స్పర్ట్ కమిటీస్ ఇచ్చిన నిర్ణయాలను తొక్కిపెట్టడము, తర్వాత ఎవరిని ఇంజనీర్ల సలహాలు తీసుకోకపోవడం, కేవలం తాము అనుకున్నటువంటి విధంగానే కాళేశ్వరం నిర్మాణం జరిగింది అనేటువంటిది పిసి ఘోష్ కమిషన్ నివేదికలో పొందుపరిచింది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ఈ కమిషన్ నివేదిక పైన చర్యలు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడున్నటువంటి గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి విషయంలో అధికారుల పైన, ఈఎన్సీలు, కాంట్రాక్టర్ల పైన, అందరిపైన మరి సభలో అసలు ఏం చర్చిస్తారు అనేటువంటిదే ఒక బిగ్ క్వశ్చన్ గా మారింది. అధికార పార్టీ డైరెక్ట్ గా కార్నర్ చేస్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గతంలో నిర్మించినటువంటి నిర్మాణ లోపాలను, అవినీతిని, వీటన్నిటిపైన. మరి బీఆర్ఎస్ చెప్తా ఉంది అసలు కాళేశ్వరం వల్లనే తెలంగాణ సస్యశ్యామలమైంది, పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో ఉంది, సాగునీరు కానీ తాగునీరు అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఈ 2 పార్టీల వెర్షన్ కి బీజేపీ డిఫరెంట్ వెర్షన్ చెప్తా ఉంది. అసలు అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ 20 నెలలైనా చర్యలు తీసుకోవట్లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐకి ఇస్తే ఖచ్చితంగా అవినీతి బయటపడుతుంది, ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్లేమ్ గేమ్ చేస్తా ఉన్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో కానీ గత ప్రభుత్వం అవినీతి పైన ఇంతవరకు ఒక్కరిపైన కూడా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి. దానికి ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, విద్యుత్ కమిషన్, ఈ రోజు కాళేశ్వరం కమిషన్, ఇట్లా అన్ని అంశాలను వాళ్ళు చూపిస్తా ఉన్నారు. కేవలం బ్లేమ్ గేమ్ మాత్రమే జరుగుతా ఉంది, పొలిటికల్ గేమ్. ప్రజలని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు 2 పార్టీలు కూడా. బీజేపీ మొదటి నుంచి చెప్తున్నట్టుగా సిబిఐకి ఇస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తామనేటువంటి వాళ్ళ కొత్త వెర్షన్ వాదన తీసుకొచ్చే అవకాశం ఉంది. నిజంగా కూడా ఈ 3 పార్టీల ప్రధాన పార్టీలకు సంబంధించి అసెంబ్లీలో వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ రోజు మాత్రం మొదటి రోజు మాగంటి గోపీనాథ్ కి మరణానికి సంబంధించినటువంటి విషయంలో తీర్మానం చేస్తారు. వాయిదా పడిన తర్వాత దీనికి అనుసరించి తదుపరి కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల చాలా నాకు తెలిసి ముఖ్య ఉద్దేశం, ఇది చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ సమావేశాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కాళేశ్వరం కమిషన్ ఒక నివేదిక అందించింది. ఆ నివేదిక ఆధారితంగా అన్ని వేళ్లు కూడా కేసీఆర్ వైపే చూపిస్తూ ఉంటే కేసీఆర్ని అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనబడుతోంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ నేరుగా హాజరైపోయి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అసలు నిందితుడిని కానే కాదు, దీంట్లో నేను అసలు దోషిని కానే కాను అని చెప్పి ప్రభుత్వం వేసేటువంటి కౌంటర్లకి రికౌంటర్ వేస్తారా, ఆయన సమాధానం చెప్తారా, లేదంటే ఆయన తరపున ఇటు కేటీఆర్, హరీష్ రావులే మాట్లాడతారా చూడాల్సిన అవసరం అవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? సో కాళేశ్వరం కుప్ప కూలిపోవడానికి, కాళేశ్వరం కుంగుబాటు గురవడానికి కేసీఆరే కారణమని మీరు కూడా భావిస్తున్నారా? కామెంట్ చేయండి.